రైట్, కొన్ని ఇంపార్టెంట్ థియరీస్ ఉన్నాయండి, డిస్కస్ చేసుకుందాం ఈరోజు మనము. కొన్ని ఇంపార్టెంట్ థియరీస్, ఓకేనా? బాగా కేర్ఫుల్గా ఉండండి. ఇంపార్టెంట్ థియరీస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ మనకు హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం చాప్టర్లో. రైట్, ఫస్ట్ థియరీ అండి. ఫస్ట్ థియరీ ఏం చెప్తున్నాడండి? ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ థియరీ అండి ఇది. ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమంటున్నాడండి? హెచ్సిఎఫ్ ఆఫ్ దోస్ టూ నెంబర్స్ అండి. హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ అండ్ మల్టిప్లై ఇంటూ ఎల్సిఎం ఆఫ్ దోస్ టూ నెంబర్స్ అండి. అర్థమవుతుందా? ఏమంటున్నాడండి? ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఇంటూ ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ అంటున్నాడు. ఓకేనా? చూద్దామండి, ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏది తీసుకుందామండి? టూ నెంబర్స్ కదా, చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. మనకు తెలిసినది 8,32 తీసుకోండి. ఓకేనా? ఓకే, ఏమంటున్నాడు ఇప్పుడు? ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అంటున్నాడు. అంటే దీని యొక్క ప్రోడక్ట్ ఏమవుతుందండి? 8 × 32 ఈజ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఇంటూ ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ అంటున్నాడు. సో మనకి ఏమేమి కావాలి ఇప్పుడు? హెచ్సిఎఫ్ కావాలి, ఎల్సిఎం కావాలా? దిస్ రైట్ హ్యాండ్ షుడ్ బి ఈక్వల్ టు దిస్ లెఫ్ట్ హ్యాండ్. ఇదేమంటామంటే మనము ఎల్హెచ్ఎస్ అంటాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటాం. ఇదేమంటాం మనము రైట్ హ్యాండ్ సైడ్ అంటాం. ఓకేనా? రైట్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మాకు ఆల్రెడీ వాల్యూ వచ్చింది. హెచ్సిఎఫ్ కావాలా, ఇంకా ఎల్సిఎం కావాలా? చూద్దాం. హెచ్సిఎఫ్ ఆఫ్ 8,32 ఏం చేద్దామండి? డివిజన్ మెథడ్లో చేద్దామా? 8 4 32, రిమైండర్ 0 అంటే డివిజర్ హెచ్సిఎఫ్ ఏమవుతుందండి? 8 అవుతుంది. సో హెచ్సిఎఫ్ ఈజ్ 8 అనమాట. హెచ్సిఎఫ్ ఆఫ్ 8,2 ఈజ్ 8. అర్థమవుతుందా? నెక్స్ట్ ఎల్సిఎం ఆఫ్ 8,32 ఏంటండి? ఎల్సిఎం ఎలా చేద్దాం? డివిజన్ మెథడ్ ట్రై చేద్దాం. 8,32 డివిజన్ మెథడ్ అంటే ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2 4 2 16 నెక్స్ట్ 2 2 2 8 నెక్స్ట్ 2 1s 2 4s నెక్స్ట్ ఏమైనా వస్తుందా? డైరెక్ట్ 4 వచ్చేస్తుంది ఇంకా. ఓకేనా? సో 2 2s 4 4 2s 8 8 4s 32. సో ఎల్సిఎం ఈజ్ 32. ఎల్సిఎం అంటే ఏంటిది, హెచ్సిఎఫ్ ఏంటిది అన్నీ మనము కాన్సెప్ట్ చెప్పుకునేటప్పుడు డిస్కస్ చేసేసామండి. సో ఇప్పుడు డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేయడమే. అర్థమవుతుందా? సో ఎల్సిఎం ఆఫ్ 8,32 ఈజ్ 32 అండి. అంతేనా? ఇప్పుడు ఏమంటున్నాడు? ఎల్హెచ్ఎస్ 8 × 32 షుడ్ బి ఈక్వల్ టు హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. హెచ్సిఎఫ్ ఏమొచ్చింది మనకు? 8 వచ్చింది. ఎల్సిఎం ఏమొచ్చింది? 32 వచ్చింది. ఈక్వల్ అయినాయా? 8 32 ఈక్వల్ అయినాయా? అంతే అండి, థియరీ ప్రూఫ్ అయితే మనకి ఇంకా. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుందామా? ఇక్కడ ప్రూఫ్ అయిపోయింది. 8 × 32 ఈజ్ ఈక్వల్ టు 8 × 32 ఆబ్వియస్గా ఈక్వల్ అయిపోతుంది. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. దీనిలో పైన మనకు క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తాడో చూద్దాం. దీనిలో పైన క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తాడండి? ఎగ్జాంపుల్, ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 2079 అన్నాడు. అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ 27 అన్నాడు. అండ్ వన్ ఆఫ్ ది నంబర్ ఈజ్ ఏమంటున్నాడు? వన్ ఆఫ్ ది నంబర్ ఈజ్ 189 అన్నాడు. దెన్ సెకండ్ నెంబర్ ఈజ్ డాష్. ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి? మనకు ఒక నెంబర్ ఇచ్చాడు. ఏ నెంబర్ ఇచ్చాడో? 189. థియరీ ఏంటండి? ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. వన్ నెంబర్ ఈజ్ 189, అనదర్ నెంబర్ విల్ బి ఎక్స్ అనుకుంటానండి. లెట్ సెకండ్ నెంబర్ బి ఎక్స్. ఓకేనా? సో 189 ఇంటూ ఎక్స్ అండి. ఇది ఈక్వల్ టు ఏమవ్వాలా? ఇంటూ హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం అవ్వాలా. అంతేనా?
ఆ 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్కి ఆ 2 నెంబర్స్ యొక్క ఎల్సిఎంకి ఈక్వల్ కావాలా. సో మనకి ఏమేమి ఇచ్చాడండి, హెచ్సిఎఫ్ ఇచ్చాడు, హెచ్సిఎఫ్ ఎంత 27 ఇచ్చాడు, ఎల్సిఎం ఎంత 2079 ఇచ్చాడు. డైరెక్ట్ అప్లై చేయడమే. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఎంత 27, ఎల్సిఎం ఎంత అండి 2079, ఎంత ఉంది ఇక్కడ 189, ఇక్కడికి వెళ్తే డివైడెడ్ బై అవుతుంది 189. ఓకేనా. సో ఏ టేబుల్తో పోతుందండి, 27తో ట్రై చేద్దామా. 27 ఇంటూ ఏదంతా పోతుందండి 7తో చూద్దామా. 7 7 7 జా 49, 7 2 జా 14 ప్లస్ 4 189. ఎస్ 27 1 జా 27 7 జా. నెక్స్ట్ ఏ టేబుల్తో పోతుందండి, 7తో పోతుందా ట్రై చేద్దాం. 7 2 జా 14, 6 7 7 9 జా 63, 4 9 4 9 అంటే 7 7 జా 49. సో ఎక్స్ వాల్యూ వచ్చేసి 297. ఓకేనా, వచ్చేసిందా మనకు ఆన్సరు. ఎక్స్ అంటే ఏంటిదండి, సెకండ్ నెంబర్. వచ్చేసిందా మనకు ఆన్సరు, సెకండ్ నెంబర్. ఇలా ఫ్రేమ్ చేస్తారండి క్వశ్చన్స్. అర్థమవుతుందా. సో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామా, దీంట్లో ఇంకా క్లియర్గా అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఏం తీసుకుంటాము, 8,15 తీసుకోండి. ఓకేనా, ఇక్కడ చూద్దాం 8,15. ప్రోడక్ట్ ఆఫ్ దీస్ 2 నెంబర్స్ ఎంత అండి, ప్రోడక్ట్ 8 into 15. ఓకే రైట్. నెక్స్ట్ ఏం కావాలి మనకు, హెచ్సిఎఫ్ కావాలా. హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి, హెచ్సిఎఫ్ 15 డివైడెడ్ బై 8 అంతేనా. 8 1s 8, రిమైండర్ ఎంత అండి 7. సో 7 విల్ బి ద ఏమవుతుంది, డివైజర్ అయిపోతుంది. 8 విల్ బి ద డివిడెంట్ అయిపోతుంది. అంతేనా. 7 1s 7 1 అంటే ఆబ్వియస్గా మనకు హెచ్సిఎఫ్ ఏమొస్తుంది, 1 వస్తుంది. అంతేనా. ఎందుకు 1 వస్తుంది, బికాజ్ దీస్ 2 నెంబర్స్ ఆర్ కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే ఏంటిది, హెచ్సిఎఫ్ విల్ బి 1 అనమాట. ఇక్కడ ఇంకొకటి రాసుకోండి, కోప్రైమ్స్ అంటే ఏంటివండి, దోస్ నెంబర్స్ హూస్ హెచ్సిఎఫ్ ఈజ్ ఆల్వేస్ 1. హెచ్సిఎఫ్ ఈజ్ ఆల్వేస్ 1. అర్థమవుతుందా. 1 ఏమంటున్నానండి, కోప్రైమ్స్ అంటే హెచ్సిఎఫ్ 1 వచ్చింది అనుకో ఆ 2 నెంబర్స్కి, అప్పుడు అవి ఏమవుతాయి, ఆ 2 నెంబర్స్ కోప్రైమ్స్ అవుతాయి. అంతేనా. కోప్రైమ్స్ అంటే అవే అండి. హెచ్సిఎఫ్ 1 వచ్చిందంటే దానిలోని కోప్రైమ్స్ అంటాం. అర్థమవుతుందా. సో హెచ్సిఎఫ్ ఎంత 1 వచ్చింది. రైట్. ఎల్సిఎం ఏం రావాలండి మనకు, ఎల్సిఎం ఆఫ్ 8,15 ఏమొస్తుందండి, 8 15 ఏమొస్తుందండి, ఏదంతా పోతుంది. ఫస్ట్ 2తో చేద్దామా. 2 4 జా 15 పోతుందా, పోదు, డైరెక్ట్ రాసుకుంటాం. నెక్స్ట్ 2 2 జా 15 పోతుందా, పోదు. నెక్స్ట్ 3తో చూద్దామా. 3 2 5. నెక్స్ట్ ఇంకా ఇవి ప్రైమ్ నెంబర్స్ అండి. సో ఇంకా డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేయడం ఎల్సిఎం. అలా చిన్నగా చేసుకుంటే వెళ్ళిపోవడం 1 వచ్చేంత వరకు. ఓకేనా. 2 2 జా 4 4 3 జా 12 12 ఇంటూ 10 5 2 జా 10 కదా 12. ఇదెంత అండి 10. 12 ఇంటూ 10 120. 120 ఇది అవర్ ఎల్సిఎం. సో హెచ్సిఎఫ్ ఎంత, హెచ్సిఎఫ్ ఈజ్ 1. సో ప్రోడక్ట్ ఏమవుతుందండి, ప్రోడక్ట్ ఎంత ఇక్కడ చూద్దామా. ప్రోడక్ట్ ఎంత 8 into 15. 8 into 15 షుడ్ బి ఈక్వల్ టు 120 into 1. హెచ్సిఎఫ్ ఎంత 1 కదా, 1 into 120. అర్థమవుతుందా. ఇక్కడ చూడండి, ఇక్కడ వద్దులేండి, ఇక్కడ చూడండి 1 into 120 అంటే 15 into 8 మనకి ఎంత రావాలో 120 రావాలా. వస్తుందా, ఎందుకు రాదు, 15 అయితే 120నే. సో 120 ఈక్వల్ టు 120. ఇక్కడ కూడా ఈక్వల్ అయిపోయింది. అంటే ఏం చెప్తున్నాడు, ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ షుడ్ బి ఈక్వల్ టు హెచ్సిఎఫ్, ప్రోడక్ట్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. అంతేనా, సింపుల్. అర్థమైపోయిందా. ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఇంటూ ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్. సింపుల్ కదండి. ఓకేనా. రైట్. క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ అవుతాయి, ఈ విధంగా క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి. ఓకేనా. రైట్ అండి. రైట్. నెక్స్ట్ థియరీ చూద్దామండి. ఫస్ట్ థియరీ అర్థమైంది కదా బాగా. సో నెక్స్ట్ థియరీ చూద్దాం. నెక్స్ట్ థియరీ ఏం చెప్తున్నాడండి,
greatest number the greatest number the greatest number and the greatest number which divides numbers x comma y and z, and the greatest number which divides the numbers x comma y and z by leaving a remainder remainders a comma b and c respectively అండి. రెస్పెక్టివ్లీ అర్థమవుతుందా? రెస్పెక్టివ్లీ. then it is given by అంటే it is given by అంటే ఏంటి? the greatest number అంటే ఏంటిది అప్పుడు? then the greatest number is given by ఏం చేస్తాం అప్పుడు? HCF of x minus a y minus b z minus c అంతేనా? రెస్పెక్టివ్గా ఎక్స్కి ఏ రిమైండర్ వచ్చింది, వైకి బి రిమైండర్ వచ్చింది, జెడ్కి సి రిమైండర్ వచ్చింది. అప్పుడు ఏం చేయాలా? ఎక్స్ మైనస్ ఏ ఒక నెంబర్ వస్తుంది, వై మైనస్ బి ఇంకొక నెంబర్ వస్తుంది, జెడ్ మైనస్ సి ఇంకొక నెంబర్ వస్తుంది. ఈ 3 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ఏ ద గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏం తీసుకుందామండి? ఫైండ్ గ్రేటెస్ట్ నెంబర్ which divides 29, 60, 103 leaving రిమైండర్స్ ఏమొస్తున్నాయండి? రిమైండర్స్ 5, 12, 7 రెస్పెక్టివ్లీ అంటే అందరికి తెలుసు. అర్థమవుతుందా? దానికి అని అర్థం అనమాట తెలుగులో. ఓకేనా? రెస్పెక్టివ్లీ. ఓకేనా? ఇది క్వశ్చన్ అండి. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలా? గ్రేటెస్ట్ నెంబర్ ఏంటిది అని ఫైండ్ అవుట్ చేయాలా. ఫైండ్ గ్రేటెస్ట్ నెంబర్ విచ్ డివైడ్స్ అంటే ఏం చెప్తున్నానండి? ఈ నెంబర్స్ని ఒక నెంబర్ గ్రేటెస్ట్ నెంబరు డివైడ్ చేస్తుందంటే దానిలోకి 5, 12, 17 రిమైండర్స్ వస్తున్నాయంట. ఆ గ్రేటెస్ట్ నెంబర్ అనేది ఏంటిది ఫైండ్ అవుట్ చేయాలి. అదే కదా మన థియరీలో చెప్పినది. ఏమంటున్నాడు? ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ డివైడ్స్ XYZ by leaving remainders ABC respectively, then it is given by HCF of x minus a, y minus b, z minus c. అవునా? సో ఇప్పుడు ఏం చేద్దాం మనము? HCF of x minus a ఎంత అండి? x ఎంత? 29 minus 5 and 60 minus 12 and 103 minus 7. ఇప్పుడు వస్తున్నాయి కదా మనకి నెంబర్స్, 3 నెంబర్స్ వస్తాయి. ఓకేనా? 3 నెంబర్స్ ఏమో వస్తాయి? 29 minus 5 ఎంత? 24. నెక్స్ట్ 60 minus 12 ఎంత అండి? 60 minus 12 48. అంతేనా? 103 minus 7 ఎంత అండి? 93 అంటే 96. అర్థమవుతుందా? 103 minus 7 96 అవుతుంది. సో మనం ఏం కనుక్కోవాలి? HCF ఆఫ్ ది 3 నెంబర్స్ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటామంటే 3 నెంబర్స్ వచ్చినాయంటే HCF ఫస్ట్ 2 నెంబర్స్కి మళ్ళీ వచ్చిన దాంతో మళ్ళీ ఈ నెంబర్తో చేసి కనుక్కుంటాం. అవునా? ఇదంతా మనము కాన్సెప్ట్ చెప్పుకునేటప్పుడు డిస్కస్ చేసామండి. సో డైరెక్ట్ చేసేస్తున్నాను. 48 డివైడెడ్ బై 24 ఎంత అండి? 24 2s 48 0 అంటే నెక్స్ట్ మళ్ళీ 24తో 96ని డివైడెడ్ బై చేయాలి. ఎంత వస్తుంది? 96 ఎంత అండి? 24 4s 96 0 అంటే ఏమైపోయింది? 24 ఇస్ ద హెచ్సిఎఫ్. 24 అనేది నాకు హెచ్సిఎఫ్ వచ్చింది. అవునా? అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఈ 24 అనేది గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది.
ఫైండ్ గ్రేటెస్ట్ నెంబర్ అంటే 24 కనుక్కున్నాం. విచ్ డివైడ్స్ 29, 60, 103. ఈ 24తో దీనిని డివైడెడ్ బై చేస్తే మనకి ఏమొచ్చిందంటే రిమైండర్ 5, 12, 7 రెస్పెక్టివ్గా వచ్చిందంట. రెస్పెక్టివ్ అంటే 29తో 24ని డివైడెడ్ బై చేస్తే ఏమొచ్చింది, 24తో 29ని డివైడెడ్ బై చేస్తే 5 వచ్చింది, 24తో 16 డివైడెడ్ బై చేస్తే 12 వచ్చింది, 24తో 103 డివైడెడ్ బై 7 వచ్చింది. అవునా? ప్రూఫ్ చెక్ చేద్దాం. చెప్పినాడు బాగానే ఉంది, థియరీ చెప్పినాడు బాగానే ఉంది, మనం గ్రేటెస్ట్ నెంబర్ కనుక్కున్నాం. ఇది మళ్ళీ వస్తున్నాయా? 29 డివైడెడ్ బై 24 ఆబ్వియస్గా 5 వస్తుంది. ఎస్, దీంట్లో ప్రూఫ్ అయ్యింది, అంటే 5 రిమైండర్ వచ్చింది. మరి ఇది చెక్ చేద్దాం డైరెక్ట్. 103లో వస్తుందా చెక్ చేద్దాం. 24 4 ఎంత అండి, 96, రిమైండర్ ఎంత 7. ఆబ్వియస్గా మనము చేసింది అది ఇక్కడ, కాబట్టి ఖచ్చితంగా డివిజిబుల్ అయిపోతాయి. దాన్నే మనకు థియరీలో చెప్పినాడు. అంతేనా? అర్థమైందా? ఈ థియరీ బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఇలా ఫ్రేమ్ అవుతాయండి. ఏమంటాడు, ఇట్లా క్వశ్చన్స్ ఇస్తాడు. ఫైండ్ గ్రేటెస్ట్ నెంబర్ విచ్ డివైడ్స్ 29, 6, 30, లివింగ్ రిమైండర్ 5, 12, 7 రెస్పెక్టివ్లీ అంటాడు. అంటే ఏం చేస్తాం మనము, దానిని సింపుల్గా దీన్ని మైనస్ చేసేసి వచ్చిన ఆన్సర్లని హెచ్సిఎఫ్ ఏంటిదో ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ హెచ్సిఎఫే మన గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. అంతేనా? సింపుల్ అండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ థియరీ చూద్దామండి. ఓకేనా? నెక్స్ట్ థియరీ ఏం చెప్తున్నాడండి, ద గ్రేటెస్ట్ నెంబర్ that divides the numbers x, y and z leaving ఏ ఇప్పుడు ఏంటంటే సేమ్ రిమైండర్ then it is given by, పోయిన థియరీ ఏం చెప్పారండి, ఒక గ్రేటెస్ట్ నెంబరు సమ్ XYZ నెంబర్స్ని డివైడెడ్ బై చేస్తుంటే రిమైండర్స్ ఏమేమి వచ్చాయి, 3 డిఫరెంట్ రిమైండర్స్ వచ్చాయి. దీనికి ఒక రిమైండర్ వచ్చింది, దీనికి ఒక రిమైండర్ వచ్చింది, దీనికి ఒక రిమైండర్ వచ్చింది. బట్ కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ద గ్రేటెస్ట్ నెంబర్ దట్ డివైడ్స్ x, y, z లివింగ్ ఏ సేమ్ రిమైండర్. అంటే ఈ ఎక్స్ని, వైని, జెడ్ని గ్రేటెస్ట్ నెంబర్తో డివైడ్ బై చేసింటే ఏమొచ్చిందంట, అన్నిట్లలో సేమ్ రిమైండర్ వచ్చిందంట. ఓకేనా? అప్పుడు ఏం చేస్తున్నాడు, దెన్ ఇట్ ఈజ్ గివెన్ బై, ఏం చేయాలా, హెచ్సిఎఫ్ ఆఫ్ ఏం చేయాలా, ఎక్స్ మైనస్ వై కామా, దీని అర్థం ఏంటండి, మాడ్యులస్ అంటే మనము ఇక్కడ డిఫరెన్స్ చేసినప్పుడు మైనస్ వచ్చినా ప్లస్ వచ్చినా కన్సిడర్ చేయం, ఓన్లీ డిఫరెన్స్ ఒకటే రాసుకుంటాం. ఇప్పుడు ఇది 100 ఉంది, 100 మైనస్ ఇక్కడ y 200 ఉంది. 100 మైనస్ 200 ఎంత, యాక్చువల్గా -100. బట్ కానీ మనం -100 రాసుకుంటామా, రాసుకోం, జస్ట్ 100 అని రాసుకుంటాం. జస్ట్ డిఫరెన్స్ వాల్యూ ఎంతనే రాసుకుంటాం. ఓకేనా? ఇక్కడ ఇది ఇట్లా బ్రాకెట్స్ పెట్టినామంటే మనము సైన్ కన్సిడర్ చేయమని అర్థం. రైట్. నెక్స్ట్ ఏం రాసుకుందామండి, x మైనస్ 5 అయిపోయింది. నెక్స్ట్ y మైనస్ జెడ్. ఓకేనా? నెక్స్ట్ మిగిలిపోయినది ఏంటండి, z మైనస్ ఎక్స్ మాడ్యులస్. అర్థమవుతుందా? ఇది యాక్చువల్లీ ఏం మెథడ్ అండి, డిఫరెన్స్ మెథడ్. ఓకేనా? బట్ కానీ ఇక్కడ మనకు రిమైండర్ వస్తుంది, సేమ్ రిమైండర్ వస్తుంది. అర్థమవుతుందా? ఈ డిఫరెన్స్ యొక్క హెచ్సిఎఫ్ను మనం ఫైండ్ అవుట్ చేస్తే ఆ నెంబరే గ్రేటెస్ట్ నెంబర్ అవుతుందంట. ఆ నెంబర్తో ఈ నెంబర్ని డివైడెడ్ బై చేస్తే మనకు సేమ్ రిమైండర్ వస్తుందంట. చూద్దాం, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, అర్థమవుతుంది మనకు. రైట్. ఏం చెప్తున్నానండి, ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ which divides ఏమంటున్నానండి, 99, 123, 183 లీవింగ్ రిమైండర్ ఎంత, సేమ్ రిమైండర్. లివింగ్ సేమ్ రిమైండర్ అని రాసుకోండి. లివింగ్ సేమ్ రిమైండర్. ఓకేనా? లివింగ్ సేమ్ రిమైండర్ ఇన్ ఈచ్ కేస్. ఓకేనా? సో
మనం ఏం కనుక్కోవాలి, ఫైండ్ గ్రేటెస్ట్ నెంబర్ విచ్ డివైడ్స్ 19, 120, 183 లివింగ్ సేమ్ రిమైండర్ ఇన్ ఈచ్ కేస్ అండ్ ఆల్సో వాట్ ఈస్ దట్ రిమైండర్. మనకు సేమ్ రిమైండర్ కూడా వస్తుంది అన్నాడు. ఆ రిమైండర్ ఏంటో కూడా మనం కనుక్కోవాలి. వాట్ ఈస్ దట్ రిమైండర్ అని అనుకోవాలి. రైట్. ఓకేనా. ఏం చెప్పాడు ఈ థియరీ, ఫైండ్ గ్రేటెస్ట్ నెంబర్ విచ్ డివైడ్స్ 19, 123, 183 లివింగ్ సేమ్ రిమైండర్ అంటే ఏం చేయాలా మనము, హెచ్సిఎఫ్ ఆఫ్ ఏం చేయాలా, ఎక్స్ వై జెడ్. 99 మైనస్ 123 ఎంత, నెక్స్ట్ 123 మైనస్ 183, నెక్స్ట్ 183 మైనస్ 99. అంతేనా. ఏమొస్తాయంటే వాల్యూస్ మనకు 123 మైనస్ 99 ఎంత అండి, 13 మైనస్ 9 4. అవునా. నెక్స్ట్ 11 మైనస్ 9 2, 24. ఇక్కడ నుంచి 24 వచ్చింది. ఇక్కడ నుంచి ఏమొస్తుంది 183 మైనస్ 123 0 6 60 వచ్చింది. నెక్స్ట్ 183 మైనస్ 99, 183 మైనస్ 99, 13 మైనస్ 9 4, 7 ఉంటుంది. 17 మైనస్ 9 ఎంత అండి, 84. అవునా. రైట్. అంటే డిఫరెన్స్ ఏమేమి వచ్చాయి మనకు, 24, 60, 84 వచ్చాయి. సో దీనిలో హెచ్సిఎఫ్ ఆఫ్ 24, 60, 84 ఏమవుతుందండి, 60 డివైడెడ్ బై 24 ఎంత అవుతుంది, 24 2 జా 48, 24 3 జా 72. సో 24 3 జా 72 కదా. సో 2 తీసుకుందాం. 24 2 జా 48, రిమైండర్ 2, 5 మైనస్ 4 1, 24, 12 2 జా 24 0 అంటే 12 వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ మిగిలిపోయిన నెంబర్ 84. సో 84 డివైడెడ్ బై 12, 12 6 జా 72, 12 7 జా 84. అంతేనా. ఏమొచ్చిందంటే మనకి హెచ్సిఎఫ్ 12 వచ్చింది. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 24, 60, 84 ఈజ్ 12. మనం ఏం కనుక్కున్నాం, గ్రేటెస్ట్ నెంబర్ కనుక్కున్నాం. అంతేనా. గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్నా, గ్రేటెస్ట్ నెంబర్ అన్నా, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్నా, హైయెస్ట్ కామన్ డివైజర్ అన్నా, గ్రేటెస్ట్ కామన్ మెజర్ అన్నా అన్నీ ఒకటే అండి. అర్థమవుతుందా. గ్రేటెస్ట్ నెంబర్ కనుక్కున్నాం. ఇప్పుడు ఏమంటున్నాడు, గ్రేటెస్ట్ నెంబర్ అయిపోయింది. ఇంకా ఏమంటున్నాడు, వాట్ ఈస్ దట్ రిమైండర్ అంటున్నాడు. అంటే ఈ నెంబర్స్ని ఈ 12తో డివైడ్ చేస్తే సేమ్ రిమైండర్ వస్తుందంట. ఆ రిమైండర్ ఏంటిది కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటామండి, 99 డివైడెడ్ బై 12. అంతేనా. ఎందుకు 12 చేస్తున్నా, ఈ గ్రేటెస్ట్ నెంబర్ని ఈ 99తో డివైడెడ్ బై చేస్తుంటే 99 కానీ 123 కానీ 183 కానీ డివైడెడ్ బై చేస్తుంటే సేమ్ రిమైండర్ వస్తుందంట. ఆ సేమ్ రిమైండర్ ఏంటిదండి, 12 7 84, 12 8 జా 96 ఎంత, రిమైండర్ 3 వచ్చింది. అంటే ఇక్కడ నుంచి 3 వచ్చింది. ఇక్కడ 3 వచ్చిందంటే దీంట్లో కూడా నాకు 3 రావాలా. ఎందుకు రావాలా, సేమ్ రిమైండర్ వచ్చింది. అప్పుడే మనకి థియరీ ప్రూఫ్ అవుతుంది. 123 డివైడెడ్ బై 12, 12 10 జా 120, రిమైండర్ 3 ఇయర్స్. నెక్స్ట్ 183 డివైడెడ్ బై 12, 12 1s 12 6 3, 12 5 జా 60, రిమైండర్ 3 ఇయర్స్. అన్నిట్లో నాకు 3 వచ్చింది. అర్థమైందా. థియరీ అనేది ప్రూఫ్ అయిపోయింది. అర్థమవుతుందా. ఏం చెప్తున్నాడు మనకు, ఒక గ్రేటెస్ట్ నెంబర్ని తీసుకొని ఈ XYZ నెంబర్స్ని డివైడెడ్ బై చేస్తే వానికి సేమ్ రిమైండర్ వచ్చిందంట. ఓకేనా. అప్పుడు ఆ గ్రేటెస్ట్ నెంబర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ హెచ్సిఎఫ్ ఆఫ్ దీస్ డిఫరెన్స్, దీనిలో యొక్క డిఫరెన్స్ వచ్చిన వాల్యూని హెచ్సిఎఫ్ చేస్తే ఆ వచ్చిన హెచ్సిఎఫ్నే మనకు గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. అర్థమవుతుందా. అప్పుడు ఆ గ్రేటెస్ట్ నెంబర్లో నుంచి ఈ నెంబర్ని డివైడెడ్ బై చేస్తే మనకు సేమ్ రిమైండర్ వస్తుంది. రైట్. అర్థమవుతుందా. ఇదేంటంటే థర్డ్ థియరీ. అర్థమైందా. సింపులే కదండి. ఫస్ట్ ఏమన్నాడు మనకు, XYZ డివైడెడ్ బై చేస్తే సమ్ 3 రిమైండర్స్ వచ్చినాయి, ABC వచ్చినాయి. అవునా. ABC వచ్చినప్పుడు మనం ఏం చేసాము, హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేసాము, గ్రేటెస్ట్ నెంబర్ కనుక్కోవడానికి హెచ్సిఎఫ్ ఆఫ్ X మైనస్ A, Y మైనస్ B, Z మైనస్ C చేసి దానిలో వచ్చిన వాల్యూస్ని హెచ్సిఎఫ్ కనుక్కుంటే మనకు అది గ్రేటెస్ట్ నెంబర్ అయింది. అర్థమవుతుందా మీకు. చాలా 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 కేర్ఫుల్గా వినండి. ఓకేనా. ఒకవేళ అర్థం కాకుంటే మళ్ళీ వీడియోని రిపీట్ చేసుకుంటూ చూడండి.
ఇంకా అర్థం కాకపోతే అప్పుడు మీరు కామెంట్ చేయండి, అప్పుడు మరీ డిస్కషన్ చేసుకుందాం. ఓకేనా? రైట్ అండి. రైట్, నెక్స్ట్ థియరీ చూద్దామండి. నెక్స్ట్ థియరీ ఏం చెప్తున్నాడు, వెన్ HCF of each pair of n given numbers అంటే ఎన్ని ఇచ్చాడు నెంబర్స్, సమ్ ఎన్ని ఇచ్చాడు, అవునా? అంటే అవి ఎన్నైనా ఉండొచ్చు, అర్థమవుతుందా? 5 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 12 ఉండొచ్చు, 13 ఉండొచ్చు, 20 ఉండొచ్చు. సమ్ n గివెన్ నెంబర్స్ ఇచ్చాడు. ఆ n గివెన్ నెంబర్స్లో ఏమేమి ఇచ్చాడు, ఈచ్ పేర్ ఆఫ్ n గివెన్ నెంబర్స్ HCF ఈజ్, ఈచ్ పేర్ ఆఫ్ n గివెన్ నెంబర్స్ ఈజ్ HCF అన్న అనుకోండి, ఏ అన్న అనుకోండి, ఏ అనుకో, ఓకేనా? వెన్ HCF ఆఫ్ ఈచ్ పేర్ ఆఫ్ n గివెన్ నెంబర్స్ ఈజ్ ఏ అండ్ దేర్ LCM అండ్ దేర్ LCM అంటే n గివెన్ నెంబర్స్ యొక్క LCM అండ్ దేర్ LCM ఈజ్ B అనుకోండి, and their LCM is B, then product of these n numbers is ఏం రాసుకోవచ్చండి, HCF అంటే ఏమనుకున్నాం మనం, ఏ అనుకున్నాం కదా, ఏ పవర్ n-1 ఇంటూ ఎల్సిఎం అంటే ఏమనుకున్నాం, అండ్ దే ఎల్సిఎం ఈజ్ బి అనుకున్నాం, ఇంటూ బి. అర్థమవుతుందా? ఏంటిది ఇది, ప్రోడక్ట్ ఆఫ్ ఎన్ నెంబర్స్. అర్థమవుతుందా? ఎన్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ n-1 ఇంటూ బి. ఏంటండి, ఏ పవర్ n-1 ఇంటూ బి. అర్థమవుతుందా? కొన్ని ఎన్ నెంబర్స్ ఇచ్చాడంట, దానిలోనే టూ పేర్స్ తీసుకొని HCF ఫైండ్ అవుట్ చేసి ఉంటే ఏ వచ్చిందంట. అప్పుడు మళ్ళీ దాని ఎల్సిఎం కూడా కనుక్కున్నాడంట. దానిలో ఎల్సిఎం అంటే ఎన్ గివెన్ నెంబర్స్ యొక్క ఎల్సిఎం వచ్చేసి బి అంట. అప్పుడు ఆ ఎన్ ఇచ్చిన నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ కనుక్కోవాలంటే ఏం చేయాలి మనము, ఏ ఇంటూ ఏ పవర్ n-1 ఇంటూ బి చేయాలి. అర్థమవుతుందా? ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, అర్థమవుతుంది మీకు. చిన్న ఎగ్జాంపుల్, ఇఫ్ 5 numbers HCF of each pair is ఎంత ఇచ్చాడు, 4 ఇచ్చాడు. 4 అనుకోండి, there are అని రాసుకోండి. If there are 5 numbers, then HCF of each pair is 4 and their LCM are, and all the numbers LCM is ఎంత ఇచ్చాడు, 27720. ఓకేనా? దెన్ ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ దీస్ 5 numbers అన్నాడు. ఎలా ఫైండ్ అవుట్ చేద్దామండి, ఏం చెప్పాడు థియరీ మనకు. ఇప్పుడు 5 numbers ఇచ్చాడు, 5 numbers ఇచ్చి ఈచ్ పేర్ HCF వచ్చేసి 4 ఇచ్చాడు అండ్ ఎల్సిఎం కూడా ఇచ్చాడు. సో డైరెక్ట్ ఫార్ములా అప్లై చేయడమే. ఏం ఫార్ములా అప్లై చేద్దామండి, ఏ పవర్ n-1 ఇంటూ బి, ఇదేనా? ఓకేనా? ఏంటండి ఏ అంటే ఏంటి, హెచ్సిఎఫ్ అంటే ఏంటండి, 4 పవర్ ఎన్ వాల్యూ ఎంత అండి, 5 ఇచ్చాడు, 5 - 1 ఎంత, 4 ఇంటూ బి అంటే ఏంటి, ఎల్సిఎం ఎంత, 27720. రైట్. 4 పవర్ 4 ఎంత అండి, 16 × 16 256. 16 × 16 అంటే ఏంటిది, 4 ఏం రాసుకుంటా నేను, 4² × 4² రాసుకుంటా. సింపుల్గా మైండ్లో వెళ్ళిపోతుండాలి మనకు, అంతేనా. 16 × 16 అంటే 16², 256 ఇంటూ 27720. అవునా? ఓకే రైట్.
ఇప్పుడు దీనిల యొక్క ప్రోడక్టే మనకు ఆ 5 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్కి ఈక్వల్ అవుతుంది. అంతేనా? వాళ్ళు చెప్తుండేది 2 6 12, 2 5 10, 11, 2 2 4 5, 7 6 42, 7 5 35, 39, 7 2 14 ప్లస్ 3 ఎంత 17. నెక్స్ట్ 7 ఉంది, రిపీట్ చేద్దాం, అంతే అయిపోయింది. 2 2 6 12, 2 5 10, 11, 2 2 4 5. ఆల్రెడీ మనం 2 చేసాం కాబట్టి సేమ్ అదే రాసుకోవచ్చు ఇక్కడ. 3 5 ప్లస్ 9 ప్లస్ 5 14, 14 ప్లస్ 2 16, రైట్. 7 into 9, 7 plus 9 16, 16 plus 2 18, 18 plus 1 19, 8 9 10, 6 7, 7 0 9 6 3 2. అర్థమవుతుందా? ఇది ఆ 5 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే మనకు వచ్చే వాల్యూ ఇది అనమాట. అది మనం ఎలా చేసాము, జస్ట్ హెచ్సిఎంని తీసుకున్నాము, ఎల్సిఎం తీసుకున్నాము, ప్రోడక్ట్ చేసేసాం, అదే మనకు. ఓకేనా? ఒకవేళ మనకు 5 నెంబర్స్ ఇచ్చేసి కనుక్కోమంటే మనము ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ ఇంటూ సమ్ ఏ ఇంటూ బి చేసుకుంటూ కూర్చుంటామా? ఇలా ఈ 5 నెంబర్స్ ఇచ్చేసి అలా 5 యొక్క మల్టిపుల్ చేసుకుంటూ కూర్చున్నామంటే టైం అంతా అయిపోతుంది అక్కడే. సో ఈ థియరీని మనము యూజ్ చేసుకొని చేసుకోవాలా. అర్థమవుతుందా? రైట్ అండి. దీనిలో క్వశ్చన్స్ ఈ థియరీ బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, మనకి ఇలా ఉంటాయి. అర్థమవుతుందా? ఇప్పుడు 5 ఇచ్చాడు, నెక్స్ట్ ఏమి ఇస్తాడు, 12 ఇస్తాడు, 20 ఇస్తాడు, 100 ఇస్తాడు. ఏం చేస్తాం, హెచ్సిఎఫ్ అనుకుంటాం, ఎల్సిఎం ఇస్తాడు, దానిలోనే ప్రోడక్ట్ చేసేసాం, చేసి పడేస్తాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ థియరీ చూద్దామండి. నెక్స్ట్ థియరీ ఏం చెప్తున్నాడండి, ద లీస్ట్ నెంబర్ when divided by x, y, z, leaving remainders a, b, c respectively, then it is given by ఏమంటున్నాను, it is given by LCM of x, y, z మైనస్ k అంటున్నాడండి. k అంటే ఏంటి, మళ్ళీ k ఈజ్ ఈక్వల్ టు x minus a, that is also equal to y minus b, that is also equal to z minus c. k వాల్యూ ప్రతి x minus a, y minus b, z minus cలో ఈక్వల్ ఉంటుందంట. ఆ k వాల్యూని ఇక్కడ మైనస్ చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడండి, మనకు గ్రేటెస్ట్ నెంబర్ ఏం చెప్పాడు, ద గ్రేటెస్ట్ నెంబర్ వెన్ డివైడ్స్ అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఈ లీస్ట్ నెంబర్ని దీనితో డివైడ్ బై చేస్తున్నాడు. గ్రేటెస్ట్ నెంబర్ ఏం చేస్తుంది, ఆ గ్రేటెస్ట్ నెంబర్తో దీనిలో డివైడెడ్ బై చేస్తున్నాడు. అందుకే అక్కడ డివైడ్స్ వచ్చింది, ఇక్కడ డివైడెడ్ బై వచ్చింది. అర్థమవుతుందా? ఈ లీస్ట్ నెంబర్ని డివైడెడ్ బై చేస్తున్నాం, అక్కడ లీస్ట్ నెంబర్తో డివైడెడ్ బై చేస్తున్నాం. అర్థమవుతుందా? తెలుగులో ద లీస్ట్ నెంబర్ వెన్ డివైడెడ్ బై ఈ నెంబర్స్తో డివైడ్ బై చేస్తే ఏబిసి రిమైండర్ వచ్చిందంట. అర్థమవుతుందా? ఈ లీస్ట్ నెంబర్ని ఫస్ట్ ఎక్స్తో డివైడెడ్ బై చేశాడు, ఏ రిమైండర్ వచ్చింది. నెక్స్ట్ వైతో డివైడ్ బై చేశాడు, బి రిమైండర్ వచ్చింది. నెక్స్ట్ జెడ్తో రిమైండర్ డివైడెడ్ బై చేశాడు, సి రిమైండర్ వచ్చింది. అవునా? అప్పుడు ఆ లీస్ట్ నెంబర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఆ లీస్ట్ నెంబర్ని ఎలా ఫైండ్ అవుట్ చేసామండి, ఎల్సిఎం. లీస్ట్ అంటే ఎల్సిఎం వచ్చేసింది మనకి. గ్రేటెస్ట్ అంటే గ్రేటెస్ట్ నెంబర్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్, గ్రేటెస్ట్ కామన్ డివైజర్, హైయెస్ట్ కామన్ డివైజర్, గ్రేటెస్ట్ కామన్ మెజర్, హైయెస్ట్ కామన్ మెజర్. అర్థమవుతుందా? అవన్నీ పేర్లతో అంటారు. దీనిలో ఏమంటారు, లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటాం. సో లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ ఎక్స్, వై, జెడ్ మైనస్ కే. మరి కే అంటే ఏంటిది, దాని యొక్క డిఫరెన్స్, రెస్పెక్టివ్ డిఫరెన్స్. అర్థమవుతుందా? ఆల్వేస్ ఈక్వల్ టు కే అంట. సో ఇది కదా మన థియరీ. దీన్ని మనం ఏం చేద్దాము,
ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎగ్జాంపుల్ ఏమంటున్నాడు, ఫైండ్ లీస్ట్ నెంబర్ when divided by 24, 32 and 36 leaves remainders 19, next 27, next 31 రెస్పెక్టివ్లీ అంటే తెలుసు కదా అందరికీ. రెస్పెక్టివ్లీ అంటే 24కి 19, 32కి 27, 36, 31 అని అర్థం. ఓకేనా, ఇది క్వశ్చన్ అండి. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలా, లీస్ట్ నెంబర్ ఏంటిదో ఫైండ్ అవుట్ చేయాలా. అది ఏ విధంగా ఉండాలి నెంబరు, మనం ఫైండ్ అవుట్ చేసిన నెంబరు ఈ నెంబర్తో డివైడ్ బై చేస్తే 19 రావాలా రిమైండర్, ఈ నెంబర్తో డివైడ్ బై చేస్తే 27 రావాలా, ఈ 36తో డివైడ్ బై చేస్తే 31 రావాలా. అర్థమవుతుందా? సో థియరీ ఏం చెప్తున్నాడు, ఎల్సిఎం ఆఫ్ 24, 32, 36 మైనస్ కే అన్నాడు. మరి కే ఏంటిది ఇక్కడ, కే ఈజ్ ఈక్వల్ టు 24 మైనస్ 19. 24 మైనస్ 19 ఎంత అండి, 24 మైనస్ 19 5. ఎస్ వచ్చింది. నెక్స్ట్ 32 మైనస్ 27 5 రావాలా, ఎందుకు కే ఇది ఆల్వేస్ ఈక్వల్ అన్నాడు. ఎంత అండి 5. నెక్స్ట్ 36 మైనస్ 31 ఎంత వస్తుంది, 5 వస్తుంది. సో కే ఈజ్ 5 అనమాట, కే ఈజ్ 5. సో ఇప్పుడు ఏం చేయాలి మనం, ఎల్సిఎం ఆఫ్ 24, 32, 36 ఎలా ఫైండ్ అవుట్ చేద్దామండి, 24, 32, 36 అవునా. ఫస్ట్ 2 12s, 2 16s, 2 18s రైట్, 2 6, 2 8, 2 9s అర్థమవుతుందా. నెక్స్ట్ ఏదంతా పోతుంది, 3తో చేయండి, 3 2s 8, 3 3s. నెక్స్ట్ 2తో పోతుంది, 2 1s, 2 4s, 2 3s. ఇంకా నెక్స్ట్ ఏమైనా పోతుందా, నెక్స్ట్ మళ్ళీ 4 వస్తుంది, 3 వస్తుంది ఆబ్వియస్గా. సో ఎల్సిఎం ఏమవుతుంది, 2 2s 4, 4 3 12, 12 2s 24 ఇంటూ 12. ఇక్కడ నుంచి ఎంత వచ్చింది మనకు 24, ఇక్కడ నుంచి ఎంత వచ్చింది 12 వచ్చింది. సో ఎల్సిఎం ఏమైపోతుంది, 24 ఇంటూ 12 ఎంత అండి, 12 4s 48, 12 2s 24 ప్లస్ 4 28. ఇదేనా మన లిస్ట్ నెంబరు కాదు, ఎందుకు మైనస్ కే ఉంది అక్కడ. ఏం చేయాలా, 288 మైనస్ 5 ఏమవుతుంది ఆన్సరు 283. సో 283 ఇది అవర్ లీస్ట్ నెంబర్. అర్థమవుతుందా. ఇప్పుడు ఈ 283ని 24తో డివైడ్ బై చేస్తే 19 రావాలా, 32తో డివైడెడ్ బై చేస్తే 27 రావాలా, 36తో డివైడ్ బై చేస్తే 31 రావాలా. అవునా, చెప్పినాడు థియరీ, మనం చేసిన థియరీ లెక్కనే చేసాం. అంటే 283 లీస్ట్ నెంబర్ వచ్చింది. మళ్ళీ రిమైండర్స్ వస్తున్నాయా, ప్రూఫ్ కావాలా మనకు. ఏం కావాలా, 283 డివైడెడ్ బై 24తో చేస్తుంటే నాకు 19 రిమైండర్ వస్తుందా చెక్ చేద్దాం. 4 3 ఎంత పోతుంది, 24 2s 48. సో 24 1s 24 ఎంత అండి, 13 మైనస్ 4 9, 3 మైనస్ 2 1. రిమైండర్ ఎంత వచ్చిందండి, 19 వచ్చింది. అంటే ఇక్కడ 19 మ్యాచ్ అయిందా. ఎస్. 36తో డివైడ్ బై చేసినా మనకు 31 రిమైండర్ వస్తుందండి, ఆబ్వియస్గా వచ్చేస్తుంది. ఎందుకు, మనం ఆల్రెడీ ఇక్కడ చేసేసుకున్నాం. 5 కామన్ వచ్చింది మనకు ఆల్రెడీ, 24 మైనస్ 19 అనేది చేసేసుకున్నాం. సో ఆబ్వియస్గా మనకు 19, నెక్స్ట్ 31, నెక్స్ట్ 27 రిమైండర్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మనకు. అర్థమవుతుందా. రైట్ అండి, ఇది థియరీ. ఓకేనా, రైట్. నెక్స్ట్ థియరీ చూద్దామండి. ద లీస్ట్ నెంబర్ when divided by x, y, z and leaves remainder సేమ్. అర్థమవుతుందా. పోయిన థియరీ ఏం చెప్పుకున్నాడు, రిమైండర్స్ డిఫరెంట్ వచ్చాయి, ఇక్కడ ఏమొచ్చింది సేమ్ రిమైండర్ వచ్చింది. అర్థమవుతుందా. లీవ్స్ ద రిమైండర్ సేమ్. ఓకేనా.
లీవ్స్ రిమైండర్ సేమ్ ఇన్ ఈచ్ కేస్ అని రాసుకోండి. ఇన్ ఈచ్ కేస్ అండ్ లీవ్స్ రిమైండర్ అండ్ లీవ్స్ సేమ్ రిమైండర్ ఇన్ ఈచ్ కేస్. ఇట్లా రాసుకోండి, మీకు ఇంకా బాగా క్లియర్గా ఉంటుంది. ద లీస్ట్ నెంబర్ వెన్ డివైడెడ్ బై x, y, z అండ్ లీవ్స్ సేమ్ రిమైండర్ ఇన్ ఈచ్ కేస్ దెన్ ఇట్ ఈస్ గివెన్ బై ఏం చేద్దామండి, లీస్ట్ కదా, ఎల్సిఎం చేయాలి ఆబ్వియస్గా. ఎల్సిఎం ఆఫ్ x, y, z ఏం చేయాలా, ప్లస్ ఇక్కడ సేమ్ రిమైండర్ ఏముందండి, ఇన్ ఈచ్ కేస్ బి ఎక్స్ అన్ కే అనుకోండి, సమ్ కే, సో ప్లస్ కే. అర్థమవుతుందా? ఆర్ సేమ్ రిమైండర్ ఓకేనా. అక్కడ ఏం చేసాం మనము, డిఫరెంట్ రిమైండర్స్ వచ్చినప్పుడు ఏం చేసాము, మైనస్ కే చేసాం. సేమ్ రిమైండర్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం, ప్లస్ కే చేసినాం. ప్లస్ కే ఏంటిది, వాడే ఇచ్చేసినాడు ప్లస్ కే, అక్కడ మనము కే ఫైండ్ అవుట్ చేసినాం. అర్థమవుతుందా? సింపుల్గా గుర్తుపెట్టుకోండి, మనకు సేమ్ రిమైండర్ వచ్చింది అనుకోండి ప్లస్ చేయాలి, సేమ్ రిమైండర్ వస్తే ప్లస్ చేయాలి. ఓకేనా. డిఫరెంట్ రిమైండర్స్ వస్తే ఏం చేయాలి, డిఫరెన్స్ ఉంది కదా, సో మైనస్ అని గుర్తుపెట్టుకోండి. డిఫరెంట్ రిమైండర్ వస్తే ఏం చేయాలి, మైనస్. సేమ్ రిమైండర్ వస్తే ఏం చేయాలి, ప్లస్ చేయాలి. ఓకేనా. మీరు ఇలా గుర్తుపెట్టుకోకుండా కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు మైనస్ చేయాలి, ఎందుకు ప్లస్ చేయాలి అనేది కాన్సెప్చువల్ వైజ్గా మనము నేర్చుకుందాము. అప్పుడు మీకు ఆటోమేటిక్గా గుర్తుంటుంది. ఒకవేళ గుర్తు ఉండకపోతే అప్పుడు మీరు ఈ ట్రిక్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. డిఫరెంట్ రిమైండర్, సో మైనస్ చేస్తున్నాం, సేమ్ రిమైండర్ కాబట్టి ప్లస్ చేస్తున్నాం. ఓకేనా. డి ఫర్ డిఫరెన్స్, సేమ్ రిమైండర్ అంటే ఆపోజిట్ ప్లస్ ఉంటుంది. రైట్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్, ప్రీవియస్ ఎగ్జాంపుల్ తీసుకుందామా. ఏమన్నాడు, ఫైండ్ లీస్ట్ నెంబర్ వెన్ డివైడెడ్ బై ఏమేమి నెంబర్స్ అండి, 24, 32, 36 తీసుకున్నాం. అవునా, గుర్తుందా? చూడండి ఒకసారి, పాస్ పెట్టుకొని చూడండి. 24, 32, 36 లీవ్స్ సేమ్ రిమైండర్ యాజ్ 5 అన్నాడు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్, సేమ్ రిమైండర్ యాజ్ 5. సో మనం ఏం కనుక్కోవాలా, లీస్ట్ నెంబర్ కనుక్కోవాలా. రిమైండర్ మాత్రం 5 వస్తుంది. ఓకేనా. ఎలా చేద్దామండి, సింపుల్ థియరీ అప్లై చేయడమే. ఫస్ట్ ఎల్సిఎం ఆఫ్ 24, 32, 36 ప్లస్ 5 చేయాలి. అంతేనా, ప్లస్ కే కదా, ప్లస్ 5 చేయాలి. రైట్. 24, 32, 36 ఎల్సిఎం ఏమొచ్చింది మనకు, 24, 32, 36. మళ్ళీ చేయాలనా, సరే చేద్దాం, స్పీడ్గా వెళ్ళిపోదాం. ఓకేనా. 26, 28, 29 నెక్స్ట్ 32, 8, 3 3s నెక్స్ట్ 2 1s, 2 4s, 2 3s. ఎంత వచ్చిందండి, 2 2 4, 4 3 12, 12 2 24. రైట్. ఇక్కడ 12, సో 24 into 12 ఎంత అండి, 12 4 48, 12 2 24 ప్లస్ 4 28 వచ్చింది. ఓకేనా. దానికి ఎంత, ఇదేనా లీస్ట్ నెంబర్ మనకు. ఈ లీస్ట్ నెంబర్ని మనం 24 డివైడ్ బై చేస్తే సేమ్ రిమైండర్ 5 వస్తుందా, ఎందుకు వస్తుంది, రాదు. ఎందుకంటే ఇది ఎల్సిఎం. ఈ ఎల్సిఎంని డివైడ్ బై చేస్తే దీంతో రిమైండర్ 0నే వస్తుంది. అవునా కదా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు 12 ఉంది, 12ని డివైడెడ్ బై 4తో చేస్తా, ఏమొస్తుంది మనకు, 12 డివైడెడ్ బై 4తో చేస్తే రిమైండర్ ఏమొస్తుంది, 0 వస్తుంది. అవునా కదా. ఇదే 12కి నేను ఏం చేస్తాను, 2 యాడ్ చేస్తా, ప్లస్ 2 యాడ్ చేస్తా, ఏమైపోతుంది, 14 అవుతుంది. అవునా. 14 డివైడ్ బై 4 చేస్తా, రిమైండర్ ఎంత వస్తుంది, 2నే వస్తుంది. ఎందుకు వస్తుంది 2, ఇక్కడ మనం 2 యాడ్ చేసాం కాబట్టి. ఇదేమో మల్టిపుల్, ఇదేమో ప్లస్ 2 చేసినాం కాబట్టి ఇది 14 అయిపోయింది. 14 అనేది మల్టిపుల్లా కాదు, కాబట్టి 14కి దగ్గర ఎంత మల్టిపుల్, 12కి 14కి డిఫరెన్స్ ఎంత, 2 ఉంది. ఎంత యాడ్ చేసామో అంతే రిమైండర్ వస్తుంది. సో ఎంత యాడ్ చేసామో రిమైండర్ అదే వచ్చింది. ఇక్కడ ఎంత యాడ్ చేసామో రిమైండర్ అదే వచ్చింది.
ఇక్కడ చూడండి మనం 288కి ఏం యాడ్ చేస్తున్నాము, 5 యాడ్ చేస్తున్నాం, 5 యాడ్ చేస్తున్నాం అంతేనా. ఏమవుతుంది 392, 293 అయింది అవునా. అప్పుడు రిమైండర్ ఏమొస్తుంది, అన్నిటికీ 5 వస్తుంది రిమైండర్ అవునా. ఎందుకు మనం 5 యాడ్ చేస్తాం కాబట్టి 5 రిమైండర్ వస్తుంది. మళ్ళీ దీనికి ప్రూఫ్ అవసరమా మనకు, ఇది గుర్తుపెట్టుకోవడం అంత అవసరమా, అవసరమే లేదు కదా. దీనిలోకి సేమ్ రిమైండర్ వస్తుంది. సేమ్ రిమైండర్ వస్తుందంటే ఏదో సంథింగ్ నేను యాడ్ చేస్తున్నాను అర్థం. యాడ్ చేస్తేనే మనకు సేమ్ రిమైండర్ వస్తుంది, అర్థమవుతుందా. ఇది మైండ్లోకి తెచ్చుకోండి, ఇది ఆటోమేటిక్గా అర్థమవుతుంది. నేను +5 చేస్తా, ఇది 288 అనేది మల్టిపుల్, కామన్ మల్టిపుల్ కదా. లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటేనే అది కదా. 24తో డివైడెడ్ అవుతుంది, 32తో డివైడెడ్ అవుతుంది, 36 డివైడ్ అయిపోతుంది. 3 నెంబర్లతో డివైడ్ అయ్యేదాన్నే కామన్ లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటాం, కామన్ మల్టిపుల్ అంటాం. యాక్చువల్గా 288 అనేది మినిమం కాబట్టి 288 ఇస్ ద లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటాం. అప్పుడు నేను 288కి ఏం చేసా, +5 యాడ్ చేసా. +5 కాదు, +4 అని యాడ్ చేయి, +10 అని యాడ్ చేయి, +12 అని యాడ్ చేయి. ఈ నెంబర్స్కి బిలో ఏవైనా యాడ్ చేయి, అదే నీకు ఖచ్చితంగా రిమైండర్ అవుతుంది అవునా. అంటే రిమైండర్ 23 వరకు వెళ్ళిపోతుంది. మళ్ళీ 24 యాడ్ చేస్తే ఏమైనా వస్తుందా, దీంతో అప్పుడు 0 అయిపోతుంది. అప్పుడు దీంతో డివైడెడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 0 రిమైండర్ వస్తుంది అవునా. సో ఎంతైనా యాడ్ చేసుకుంటావో అదే నీకు రిమైండర్ అవుతుంది, అర్థమవుతుందా. సో 5 ఈజ్ ద రిమైండర్ హియర్. లీస్ట్ నెంబర్ ఈజ్ 293. 288 లీస్ట్ రిమైండర్, లీస్ట్ నెంబర్ కాదు, 293 ఈజ్ అవర్ ఆన్సర్ అండి, నాట్ 288. 288కి +5 చేస్తేనే నీకు రిమైండర్ 5 వస్తుంది, అర్థమవుతుందా. నీకు ఈ క్వశ్చన్ ఇట్లా అడగలే, ఓకే ఫైండ్ లీస్ట్ నెంబర్ వెన్ డివైడెడ్ బై 24, 32, 36 అని అనుకో, అప్పుడు ఆన్సర్ 288 అవుతుంది. సేమ్ రిమైండర్ 5 అన్నాడు కాబట్టి ఆన్సర్ 293 అవుతుంది. సింపుల్ అండి, సింపుల్. మీకు ఈ చిన్న ఎగ్జాంపుల్ మైండ్లో పెట్టుకోండి, అన్నీ అర్థమైపోతాయి. రైట్. సో ఈ లాజిక్ అనేది మీకు గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోండి, లేదా కాన్సెప్ట్ వైజ్గా గుర్తుపెట్టుకోండి, ఆటోమేటిక్గా గుర్తుండిపోతాయి. రైట్ అండి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము, నీట్గా అన్నీ మళ్ళీ అర్థమవుతాయి. చూద్దాం ఏం చేద్దాం. ఫైండ్ లీస్ట్ నెంబర్ వెన్ డివైడెడ్ బై ఏ నెంబర్ తీసుకుందామండి, 24, 32, 36, 54, నెక్స్ట్ 68 ఓకేనా. తీసుకుందాం 72 కూడా తీసుకోండి. ఓకే రైట్. ఫైండ్ లీస్ట్ నెంబర్ వెన్ డివైడెడ్ బై 24, 32, 36, 54, 68, 72 by leaving సేమ్ రిమైండర్ అండి, సేమ్ రిమైండర్. ఫైండ్ లీస్ట్ నెంబర్ వెన్ డివైడెడ్ బై 24, 32, 36, 54, 68, 72 బై లివింగ్ సేమ్ రిమైండర్ అంట. ఏ లీస్ట్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ నెంబర్స్తో లీస్ట్ నెంబర్ని డివైడ్ బై చేసింటే సేమ్ రిమైండర్ వచ్చిందంట, ఓకేనా. ఇన్ని నెంబర్స్ ఉన్నాయి, మనకి ఏమైనా థియరీ చెప్పుకున్నామో మనము ఇన్ని నెంబర్స్కి. ఎప్పుడు XYZ చెప్పుకున్నాం అంటే 3 నెంబర్స్ వరకే చెప్పుకున్నాం. బట్ ఇక్కడ ఏమైనా 1, 2, 3, 4, 5, 6 నెంబర్స్ ఉన్నాయి. 6 నెంబర్స్ చెప్పుకున్నామా, చెప్పుకోలే. సార్ మాకు 3 నెంబర్స్ వరకే చెప్పారు, 6 నెంబర్స్ వరకు నాకు చెప్పలే, ఎలా చేయాలి. ఎలా చేయాలి కాదండి, అదే నెంబర్ ఎన్ని నెంబర్స్ అయినా కానీ అప్లై అవుతుంది, సేమ్ థియరీ అప్లై అవుతుంది ఎన్ని నెంబర్స్కైనా కానీ. మనం XYZ అని 3 నెంబర్స్కే చెప్పుకున్నాం, కానీ ఇక్కడ 6 ఉన్నాయి, 6 నెంబర్స్కి అదే అప్లై అవుతుంది. ఎలా అప్లై అవుతుంది, సేమ్ థియరీనే. చూద్దాం ఇప్పుడు. LCM ఆఫ్ దీస్ త్రీ 6 నెంబర్స్ అంటే 24, 32, 36, 54, 68, 72 మైనసా సేమ్ రిమైండర్ వచ్చింది +K. అర్థమవుతుందా. మైనస్ ఎప్పుడు చేయాలా, డిఫరెంట్ రిమైండర్స్ వచ్చినప్పుడు చేయాలా. డిఫరెంట్ రిమైండర్స్ అంటున్నప్పుడే డిఫరెన్స్ చేయాలా, అర్థమవుతుందా. అట్లానా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సేమ్ రిమైండర్ వచ్చింది కాబట్టి ప్లస్, అర్థమవుతుందా. రైట్. ఇప్పుడు LCM ఆఫ్ 24, 32, 36, 54, 68, 72
ఎలా చేద్దామండి ఎల్సిఎం? సింపుల్ కదా. 2 12s, 2 16, 2 18, 2 2 జా 4, 1 4 2 7 జా 14, 2 3 జా 6, 2 4 జా 8, 2 3 జా 6, 2 6 జా 12. రైట్. నెక్స్ట్ 2 2 6, 2 8 జా, 2 9 జా, 2 27 పోతుందా 2తో? పోదు. 27 యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ 2 17 జా 34, నెక్స్ట్ 2 18 జా 36. నెక్స్ట్ ఏ టేబుల్తో పోతుందండి? 3తో చూద్దామా ఆ 2తోనే చూద్దామా? 2 2 3 జా, 2 4 జా 9 యాజ్ ఇట్ ఈస్, 27 యాజ్ ఇట్ ఈస్, 17 యాజ్ ఇట్ ఈస్, 2 9 జా. నెక్స్ట్ 3తో చూద్దామండి. 3 1s, 4 3 3s, 3 9 జా, 17 యాజ్ ఇట్ ఈస్, ఎందుకు ప్రైమ్ నెంబర్ అది ఇంకా ఏదంతా పోదు. నెక్స్ట్ 3 3 జా, నెక్స్ట్ 3 1s, 4 3 1s, ఎంత అండి? 3 3 జా 17, 3 1 జా, అంతేనా? ఇంకేదంతా పోతుందా? అన్నీ వచ్చేసాయండి మనకి ఇంకా. సో ఎల్సిఎం ఏమైపోతుందండి? 2 2 జా 4, 4 2 జా 8, 8 3 జా 24, 24 3 జా 72. ఇక్కడ నుంచి మనకు 72 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎంత వచ్చింది అండి? 4 3 జా 12, 12 into 17 ఆర్ 17 3 ఎంత అండి? 51, 51 into 4 ఎలా అయినా చేసుకోండి. 12 into 17 ఆర్ 51 into 4. 17 into 3 ఎంత అండి? 3 7 జా 21, 3 1 జా 3, 4 5 into 4, 4 1 జా 4, 4 5 జా 20 ఇలానే చేసుకోండి. లేదా డైరెక్ట్ 12 into 17, 17 2 జా 34, 17 1 జా 17, 18 19 20, 204. ఓకేనా? 204 into 72 అంతే కదా. ఇక్కడ 72 ఉందా మనకు? ఎస్. 2 4 జా 8, 0, 2 2 జా 4, 7 4 జా 28, 2 7 2 జా 14. రైట్. 8 8 6 4 1 14688 అండి. ఇదేనా మన ఆన్సరు? 14688 కాదు. ఎందుకు? లివింగ్ సేమ్ రిమైండర్ ఉన్నాడు. సేమ్ రిమైండర్ ఏం పెట్టుకుంటాం ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ 13 అనుకోండి. అయిపోయి దీనికి 13 యాడ్ చేయండి. ఏమొస్తుంది? 11 10 7 4 1 14701 ఈజ్ అవర్ లీస్ట్ నెంబర్. అర్థమవుతుందా? ఈ లీస్ట్ నెంబర్ని ఈ ఏ నెంబర్తో డివైడెడ్ బై చేసినా రిమైండర్ ఎంత రావాలా? 13 రావాలా. ఎందుకు? ఈ లీస్ట్ నెంబర్కి నేను యాడ్ చేసిందే 13 కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒక చిన్న దాంతో చూద్దాం, చెక్ చేద్దాం. 14701 డివైడెడ్ బై 24, 24 3 జా 72 అంటే 6 చేయండి. 6 4 జా 24, 6 2 జా 12, 13 14. రైట్. 3 0, 24 1 జా 24, 6 1, 24 2 జా ఎంత అండి? 48. 11 - 8 ఎంత? 3. 5 ఉంటుంది. 5 - 4 ఎంత? 1. అర్థమైపోయింది. 13 ఈజ్ ద రిమైండర్. ఎందుకు? ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నువ్వు యాడ్ చేసిన 13 కాబట్టి 13 రిమైండర్ వస్తుంది. ఎందుకు? మనం ఇందాక ఎగ్జాంపుల్లో చెక్ చేసాం. 12కి +2 యాడ్ చేస్తా, డివైడ్ బై 4 కొడతా, ఏమొస్తుంది? రిమైండర్ 2 వస్తుంది. ఎందుకు? 4 3 12, రిమైండర్ ఎంత? 2. అర్థమైపోతుంది. చిన్న లాజిక్ అండి. ఇట్లా గుర్తుపెట్టుకొని మీకు ఆటోమేటిక్గా థియరీ గుర్తుండిపోతుంది. రైట్. ఓకేనా? సో మన ఇంపార్టెంట్ థియరీస్ ఇవే అండి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎంలో. అండ్ కాన్సెప్ట్స్ డిస్కషన్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ క్వశ్చన్స్ అండి. ఓకేనా? మీరు క్వశ్చన్స్కి వెళ్ళే ముందు మన కాన్సెప్ట్స్ని బాగా క్లియర్గా అర్థం చేసుకోండి. చూడకుంటే మళ్ళీ మళ్ళీ చూడండి. అర్థం కాకుంటే కూడా మళ్ళీ చూడండి. ఇంకా అర్థం కాకపోతే కామెంట్లో పెట్టండి. అప్పుడు మనం డిస్కషన్ చేసుకుందాం. అప్పుడు క్లియర్ అయినాక మీరు క్వశ్చన్స్ చూడండి. టక్క చేసుకుంటే వెళ్ళిపోవాలి. క్వశ్చన్స్ వస్తే ఇంకా మళ్ళీ క్వశ్చన్ రాకుంటుందని మళ్ళీ కాన్సెప్ట్లోకి వెళ్ళకూడదు. మీరు కాన్సెప్ట్ క్లియర్గా నేర్చుకొని క్వశ్చన్స్ డైరెక్ట్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో మనం ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్స్ చేయండి. ఇంకా ఎన్ని క్వశ్చన్స్ ఉంటే అన్ని క్వశ్చన్స్ డిస్కషన్ చేసేద్దాం. ఎన్ని టైప్స్ ఉంటే అన్ని టైప్స్. ఓకేనా? రైట్ అండి.